మరి ఐఎఫ్ఎస్ సంగతి ఏంటి? ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేటువంటిది మనకి సివిల్ సర్వీసెస్లో అంటే మనకి ఫారెన్ సర్వీస్ ఉంది రెగ్యులర్గా. ఇది ఫారెస్ట్ సర్వీస్ అండి. ఫారెస్ట్ ఐఎఫ్ఓఎస్ అంటాం, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి అటవీ శాతాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే యాక్చువల్గా 33% అడవులు ఉండాలి. అటవీ వనరులు అనేటువంటివి తగ్గిపోతున్నాయి. దాన్ని కన్జర్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ కన్జర్వ్ చేయడానికి మనకు కన్జర్వేటర్స్ అవసరం. కాబట్టి ఒక సివిల్ సర్వీసెస్ వ్యవస్థనే మనం ఏర్పాటు చేసి ఫారెస్ట్ సర్వీస్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. 2026 సంవత్సరానికి గాను 80 వేకెన్సీస్తో పాటు ఆల్ ఇండియాలో 80 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు మన సివిల్ సర్వీసెస్తో 933తో పాటు ఈ 80 వేకెన్సీస్ కూడా రిలీజ్ అయినాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి కూడా లాస్ట్ డేటు 24th ఫిబ్రవరి. ఎవరైతే ముఖ్యంగా మన వాళ్ళకి వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే అర్హతలు ఏంటి అనేటువంటిది. ఎవరైతే బిఎస్సి అగ్రికల్చరల్, బిఎస్సి ఫారెస్ట్రీలో కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కానీ, ఇలాంటి టెక్నికల్ బాటనీ, జువాలజీ, లేకపోతే జియాలజీ లాంటి సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో ఇందులో గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అర్హులే అండి. ద బెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే బిఎస్సి ఫారెస్ట్రీ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అదే ఉంటే కనుక ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. యూపీఎస్సీ లా కాకుండా అది ఎనీ గ్రాడ్యుయేషన్. ఇక్కడ స్పెసిఫిక్. ఇందులో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్తో పాటు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది కూడా 3 స్టేజ్ ఎగ్జామినేషన్ అండి. ఇందులో కూడా 3 స్టేజ్ ఎగ్జామినేషన్. చాలా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ చాలా బాగుంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఫారెస్ట్ సర్వీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు లాట్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు ఫీల్డ్ జాబ్, డెస్క్ జాబ్ 2 కాంబినేషన్తో ఉంటుందన్నమాట.